పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ పరిధిలో ప్రస్తుత పరిస్థితులను బట్టి దొంగలు కొత్త టెక్నాలజీని వాడుతున్నారని, దాన్ని అరికట్టేందుకే పోలీస్ వ్యవస్థ ఎల్హెచ్ఎంఎస్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే విధానాన్ని తీసుకొచ్చిందని సిఐ తెలిపారు. గతంలోనే ఈ విధానం ద్వారా ఎంతోమందిని దొంగలను పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలు తమ దూరపు ప్రయాణాలను ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వారు స్టేషన్కి వచ్చి ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇస్తే ఒక కెమెరా వారి ఇంటికి ఫిట్ చేయడం జరుగుతుందని అన్నారు. పోలీస్ సర్వేలెన్స్లో క్షేమంగా ఉంటుంది కాబట్టి నర్సరావుపేట పరిధిలో ఎవరైనా దూరపు ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ని వాడుకోవాల్సిందిగా రూరల్ సిఐ పి రామకృష్ణ విలేకరుల సమావేశంలో తెలిపారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. అది మీరు తప్పనిసరిగా పాటించాలి. మీ ఇంటికి తాళాలు వేసేటప్పుడు బయట డోర్ ఏదైతే ఉందో ఆ డోర్కి లాక్ బయట సైడ్ వేయొద్దండి, ఇన్సైడ్ వేయండి. బయట కనుక మీరు లాక్ వేసింటే వాడికి ఐడెంటిఫై అయిపోద్ది, ఆ ఇంట్లో ఎవరు లేరు అనేది వాడికి కన్ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇన్సైడ్ గేట్కి లోపల వైపు వేయండి. అలాగే మీరు ఊరు వెళ్ళే పని అయితే ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండరు అనుకుంటే మీకు సంబంధించిన ఆభరణాలు కానీ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మీ తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోండి. లేదు అంటే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ లాకర్లో అయినా మీ ఆభరణాలు అవన్నీ దాచుకోవాల్సిందిగా చెప్తున్నాము. లేదు అంటే మీ ఇంట్లో మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఉన్న వాళ్ళని పడుకోబెట్టండి. ఈ సూచనలు చేయండి. అలా కాకుండా ఇంకెవరు లేరు మాకు అని అనిపిస్తే మీకు ఇప్పుడు ఈ మధ్య మా పోలీసులో గతంలో కూడా ఉంది ఎల్హెచ్ఎంఎస్ అని లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. దానిలో మేమేం చేస్తామంటే మీరు ఊరు వెళ్ళేటప్పుడు ముందుగా మాకు వచ్చి, సార్ నేను పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు నేను ఇంట్లో ఉండను, మా ఇంట్లో ఏదైనా కెమెరా పెట్టండి అంటే దానికి నామినల్ ఫీజు కింద రోజు 10 రూపాయలు 20 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. అది మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ ఇంట్లో కెమెరా ఫిక్స్ చేస్తాము. మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరు వచ్చినా కానీ అక్కడి నుంచి మాకు ఇక్కడ అలర్ట్ మెసేజ్ వస్తుంది, అలారం మోగుతుంది. మోగంగానే మేము ఇమీడియట్గా పోలీసు అంటే మీకు ముందే చెప్పుంటాం కాబట్టి మీ ఇల్లు ఎక్కడ అనేది మా నాలెడ్జ్లో ఉంటుంది, మా సర్విలెన్స్లో ఉంటుంది. మీరు ఎవడైనా దొంగ అనేవాడు మీ ఇంటికి కనుక వచ్చి డోర్ ఓపెన్ చేశాడంటే అలర్ట్ మాకు వస్తుంది. ఇమీడియట్గా మేము వచ్చి అది రెక్టిఫై చేస్తాము. అంత చెప్తా.